ఇవాళ మర్యాద మనీష్కి ఇచ్చిన బిరుదు అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. సో తనకి వరస్ట్ ప్లేయర్గా ఇచ్చారు. సో వరస్ట్ ప్లేయర్గా అసలు ఎందుకు ఇచ్చారంటే, సో తను ఆలోచించిన దానికన్నా ఎక్స్ట్రాగా ఆలోచించారు. సో తన అతి తెలివి వల్ల తన గేమ్ అంతా స్పాయిల్ అయింది అనేసి జస్ట్ చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది షాకిబ్కి వరస్ట్ ప్లేయర్ ఇవ్వాలి. ఎందుకంటే 2 minutes 9th పొజిషన్లో రావాలి అన్నప్పుడు సో ఫస్ట్ 2 minutesకే తను వెంటనే రాగానే ఇక్కడే తను వరస్ట్ ప్లేయర్ అనిపించింది. ఎందుకంటే తను క్వశ్చన్ మార్క్ ఫేస్తో తనకు అర్థం అవ్వకపోయినా కూడా అర్థమైనట్టు యాక్టింగ్ చేసుకుంటూ ఫస్ట్ లేవడం అనేది చాలా నాకు రాంగ్ అనిపించింది అనమాట. సో తనకి ఫస్ట్ ప్లేయర్కి ఇచ్చుంటే నాకు ఓకే అనిపించేది. ఎందుకంటే ఇక్కడ మనీష్కి ఇచ్చారు ఓకే, కానీ ఇక్కడ 70% ఛాన్స్ ఉందన్నమాట. సో తన అతి తెలివి వల్ల తనదైతే పోయింది. కానీ ఇక్కడ షాకిబ్కి అర్థం చేసుకోవడం రాలేదు. సో ఫస్ట్ లేచిన వాడిని లాస్ట్ లేచిన వాడిని వరస్ట్ ప్లేయర్ అడగకుండా ఫస్ట్ లేచిన వాడిని చెప్పుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది దమ్ము చాలా బాగా అదరగొట్టేశారు. కల్కి కూడా సూపర్గా ఆడేసింది అనమాట. సో ఇందులో మెయిన్గా జరిగింది ఏంటంటే కొన్ని తిరకాసులు అయితే జరిగాయి, కొంతమందికి అయితే అన్యాయం జరిగింది. ఇదైతే కూడా నాకు ఫేర్గా జరిగినట్టు అనిపించలేదు. ఈ నవదీప్ కూడా కొంచెం ఫేర్గా చేసినట్టు అయితే అనిపించింది అనమాట, శ్రీజ విషయంలో అండ్ ప్రియా విషయంలో. సో దీని గురించి అయితే మన షార్ట్ వీడియోలో చెప్పలేం కాబట్టి లాంగ్ వీడియో అయితే డీటెయిల్గా చేశాను. అది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. చూడండి, మీ ఒపీనియన్ కూడా చెప్పడం అస్సలు మర్చిపోకండి.